హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్ కింగ్స్ రెండు మధ్యలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్ కింగ్స్ రెండు కింగ్స్ మధ్యలో బ్యాటింగ్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇది గ్రౌండ్ వచ్చేసి చెన్నై చెబాక్ స్టేడియంలో మ్యాచ్ ఉంది. చెబాక్ స్టేడియం వచ్చి తెలిసిందే, కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్. స్పిన్కి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం స్లో పేస్డ్ పిచ్ ఉంటుంది, రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి కొంచెం స్లో పేస్డ్ ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ వరకు ఇంకో బాల్ అనేది కొంచెం స్లో అయితే వస్తుంటుంది. బట్ ఛాన్సెస్ ఏంటంటే ఫ్రెష్ వికెట్ కాబట్టి, ఇదే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఐపీఎల్ది మోస్ట్ ప్రాబబ్లీ ఏ టీమ్ టాస్ గెలిచినా కానీ సెకండ్ బ్యాటింగే చేసేస్తుంది, అంటే చేజింగ్కే ప్రిఫర్ చేస్తారు. సో ఏ టీమ్ టాస్ గెలిచినా కానీ చేజింగ్కే వెళ్తారు, చెన్నై అయినా కానీ పంజాబ్ అయినా కానీ. ఈక్వల్ రేషియో కూడా ఉంది, విన్నింగ్ రేషియో కూడా ఈక్వల్గా ఉంది. 51-52 51-49 ఆ రేంజ్లో ఉంది. 52-48 ఆ రేంజ్లో ఉంది. బ్యాటింగ్ ఫస్ట్ విన్స్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని డే గేమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం అట్లా కంపేర్ చేసుకోవచ్చు. ఇది నైట్ గేమే కాబట్టి చేజింగ్లో కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి విన్ అవ్వడానికి. సో ఏ టీమ్ టాస్ గెలిచినా కానీ మోస్ట్ ప్రాబబ్లీ చేజింగ్కే వెళ్తుంది. అండ్ ప్లేయింగ్ 11 వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ పంజాబ్ అయితే సేమ్ ఉంటుంది. ఒకవేళ చేంజ్ చేస్తే, ఎందుకంటే స్పిన్ ఓరియంటెడ్ పిచ్ కాబట్టి కొంచెం స్పిన్ ఉంటుంది కాబట్టి చెప్పాక, ఒకవేళ చేంజెస్ చేస్తే బాట్లెట్ ప్లేస్లో హర్ప్రీత్ బాల్ని తీసుకుంటారు. మిగతా టీం అంతా మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. లేదు కాదు అనుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ కూపర్ కాన్లీ ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేయగలుగుతాడు కాబట్టి చేంజ్ చేయకుండా కానీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఉంటుంది. కాకపోతే 4 పేసర్స్ ఉన్న కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉన్న ప్రాబ్లం లేదు కాబట్టి సో చేంజ్ చేస్తే ఈ యొక్క చేంజ్ ఉంటుంది. ఆర్ఆర్ సేమ్ టీం ఉంటుంది, మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ టీమే ఉంటుంది, ఒక చేంజెస్ ఉంటుంది. సిఎస్కేకి వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు సేమ్ టీమ్తో వెళ్తారా, లేదంటే ఏమైనా చేంజెస్ చేసుకుంటే బెటరా అంటే, నా ఒపీనియన్ ఏంటంటే కొన్ని చేంజెస్ చేసుకుంటే బెటర్. అందులో అంటే లాంగ్ రన్ ఇవ్వాలి ప్లేయర్స్కి, తప్పు లేదు. కాకపోతే కొన్ని ఏంటంటే కొన్ని ఫామ్లో ఉన్న ప్లేయర్స్కి మనం ఆడిపిస్తేనే కదా మనకు ఛాన్సెస్ అనేది, గెలిచే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం ఆయుష్ మాత్రే అండర్-19 వరల్డ్ కప్లో కూడా మీడియం పర్ఫార్మెన్స్ ఉంది, హై రేంజ్ పర్ఫార్మెన్స్ ఏం లేదు. డొమెస్టిక్లో కూడా నార్మల్ పర్ఫార్మెన్స్ ఉంది. మనం సర్ఫరాజ్ ఖాన్ తీసుకుంటే డొమెస్టిక్ క్రికెట్లో హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. మ్యాక్సిమం ప్రతి మ్యాచెస్ ఆడిండు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడిండు. విజయరాజ్ ట్రోఫీలో కానీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కానీ మంచి స్ట్రైక్ రేట్తో ఆడిండు. అబౌట్ 200 స్ట్రైక్ రేట్ ఉండే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా T20వి. అబౌట్ 200 స్ట్రైక్ రేట్ ఉండే, మంచి రేంజ్ ఆఫ్ షాట్స్ అనే రివర్స్ స్కూప్స్ ఆడగలుగుతాడు, స్వీప్ షాట్స్ ఆడగలుగుతాడు. స్పిన్కి కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి ఆ స్పిన్ని మంచిగా ఆడతారు కాబట్టి సో ఆయుష్ మాత్రి ప్లేస్లో సర్ఫరాజ్ ఖాన్ని తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటుందని నా ఒపీనియన్. సంజు శాంసన్, రుతురాజ్ గాయక్వాడ్ నెంబర్ 3లో, ఆయుష్ మాత్రి ప్లేస్లో సర్ఫరాజ్ ఖాన్ అని నేను అనుకుంటున్నాను. నెంబర్ 4 మాథ్యూ షా. ఒకవేళ డివెల్ బ్రేవిస్ ఫిట్ లేడు కాబట్టి 2 మ్యాచెస్ టైం పడుతున్నారు కాబట్టి సో ఆ ప్లేస్లో కంపల్సరీ మాథ్యూ షాట్ని ఆడిపిస్తారు. నెంబర్ 4. నెంబర్ 5 వచ్చేసి కార్తిక్ శర్మ. నెంబర్ 6 వచ్చేసి శువన్ దూబే. అండ్ నెంబర్ 7 వచ్చేసి మనకు ప్రశాంత్ వీర్ని తీసుకుంటే బెటర్, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేయగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే బ్యాటింగ్ కూడా వెళ్తాడు, స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి ప్రశాంత్ వీర్ ఉంటాడు. నెంబర్ 8 వచ్చేసి మనకు జేమీ ఓవర్టన్. నెంబర్ 9 వచ్చేసి మ్యాట్ హెన్రీ. నెంబర్ 10 వచ్చేసి నూర్ అహ్మద్. అండ్ నెంబర్ 11 వచ్చేసి ఖలీల్ అహ్మద్ అన్నా కానీ, లేకుంటే మనం ఖలీల్ అహ్మద్ కానీ, లేకపోతే అన్షుల్ కంబోజ్, ఇద్దరు గ్రౌండ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓవర్టన్ పేస్ చేయగలుగుతాడు. శివన్ దుబే 2 హార్డ్ ఓవర్స్ వేయగలుగుతాడు కాబట్టి మ్యాట్ హెన్రీ ఉండే ఆల్రెడీ మనకు కాబట్టి ఎక్కువ పేసర్స్ అవసరం లేదు. ఈ పిచ్ మీద కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటుంది కాబట్టి అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్ ప్లేస్లో ఏ ఒక్క బౌలర్ని తీసుకున్నా కానీ నెక్స్ట్ మీద ఇంపాక్ట్ ప్లేయర్స్గా పెట్టుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరంటే ఉర్విల్ పటేల్, ఆయుష్ మాత్రే. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నా, ఒక అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నా వాళ్ళని ఇంపాక్ట్ ప్లేయర్స్ కింద ఒక ప్లేయర్ని పెట్టుకోవచ్చు. ఓకే, ఈ ప్లేయింగ్ 11 ఉంటే ఏంటంటే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. నా బ్యాటింగ్ని బౌలింగ్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు ప్లేయింగ్ 11ని. మోస్ట్ ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఉంటే ఏంటంటే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. బ్యాటింగ్ డెప్త్ వస్తుంది మనకి, నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ డెప్త్ కూడా ఉంటుంది. ప్రశాంత్ వీర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేయగలుగుతాడు, నూర్ అహ్మద్ వేస్తాడు, మనకు ఆ ఛాన్స్ ఉంది. మాథ్యూ షా ఆఫ్ స్పిన్ వేయగలుగుతాడు, సో అక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు. మంచి బ్యాటింగ్ లైనప్ కూడా ఉంటుంది, పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు. మాథ్యూ షాట్ నేను నెంబర్ 4లో పంపించవచ్చు, ఆర్ఎఫ్ డెత్లో పంపిస్తాను. నెంబర్ 4 ఓకే బెటర్, ఎందుకంటే ఆస్ట్రేలియా కూడా మధ్యలో అప్ ద ఆర్డర్ ఆడుతున్నాడు. టిమ్ డేవిడ్ లేనప్పుడు అప్ ద ఆర్డర్ ఆడుతున్నాడు, వేరే టిమ్ డేవిడ్ ఉంటే డౌన్ ద ఆర్డర్ ఆడుతున్నాడు కాబట్టి మాథ్యూ షాట్ నెంబర్ 4 ఆడవచ్చు, నో ఇష్యూస్. ఎందుకంటే మన డౌన్ ద ఆర్డర్ శివన్ దుబే ఉన్నాడు, ప్రశాంత్ వీర్ కూడా బిగ్ స్వీప్స్ ఆడగలుగుతాడు, జేమీ ఓవర్టన్ ఉన్నాడు, ఫిట్టింగ్ ఆడగలుగుతాడు, క్యాపబిలిటీ ఉంది కాబట్టి సో ఈ ప్లేయింగ్ 11 ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. సో ఏ టీం అయినా సరే మ్యాక్సిమం అయితే చేంజింగ్ చేస్తుందని నా ఒపీనియన్ టాస్ గెలిస్తే, ఎందుకంటే ఫ్రెష్ వికెట్ కాబట్టి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి చేంజింగ్కి ప్రిఫర్ చేస్తారని నాట్ ఓకే. థ్యాంక్ యూ.